హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నిన్న ఒక పొడుపు కథ అడిగాను కదా. మొదట చప్పన, నడుమ పుల్లన, కుస కమ్మన. ఈ పొడుపు కథకు ఆన్సర్ వచ్చేసి యూట్యూబ్లో మాత్రం ఒకరే పేరు నరేష్ అని చెప్పేసి. ఆ, దానికి ఆన్సర్ వచ్చేసి పాలు, పెరుగు, నెయ్యి, ఈ మూడు అన్నట్టు. పాలు చప్పగా ఉంటాయి, పెరుగు పులుపుగా ఉంటుంది, నెయ్యి ఎందులో వేసినా కూడా కమ్మగా ఉంటుంది. అది అయితే ఈరోజు అడగబోయే పొడుపు కథ పువ్వు, కానీ అది అందరికి పనికొచ్చే పువ్వు. పువ్వు కానీ పువ్వు, అందరికి పనికొచ్చే పువ్వు. అదేం పువ్వు చెప్పండి. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు, కానీ కాకపోతే కామెంట్ బాక్స్లో ఆ పొడుపు కథకు ఆన్సర్ పెట్టడానికి కొద్దిగా జంకినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆన్సర్ తప్పైనా పర్లేదు, అలా తప్పేం లేదు కదా. ఆన్సర్ మీరు పెట్టండి కామన్గా, అది నిజమా కాదనేది నేను పెడతాను దాంట్లో కామెంట్ బాక్స్లో. తప్పకుండా మీకు ఆన్సర్ పెడతాను. సో కంపల్సరీ ఏదో ఒకటి మీకు తోచింది పెట్టేయండి. ఈ పువ్వు ఏం పువ్వు అనేది మీరు పెట్టండి. అది అందరికీ ఉపయోగపడుతుంది. లైఫ్లో ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి ఒక్కరికి చచ్చేంత వరకు ఉపయోగపడే పువ్వు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోలో.